హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాకు ఒక పెండెంట్ చేయాలి అనిపించింది. బేసిక్గా నేను పింట్రెస్ట్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఏమైనా రెఫరెన్స్ ఇమేజెస్ దొరుకుతాయా అండ్ కొంచెం మంచిగా నేను చేయగలిగేలా అలా అప్పుడప్పుడు చూస్తూ ఉంటానన్నమాట. ఈరోజు నాకు అలా ఒక ఇమేజ్ కనిపించింది. సో అందుకోసం అనేసి దానికి తగ్గట్టు నేను చేయగలనా లేదా అనుకున్నాను. బట్ వన్స్ ట్రై చేద్దాం అనిపించింది నాకు. సో అందుకోసం అనేసి నేను ఇంకా సరే అని స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ నేను బ్లాక్ కలర్ పిగ్మెంట్ తీసుకున్నాను ఒక కప్లోకి. దెన్ డిజైన్ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఇమేజ్ చూసినప్పుడు లైక్ పింట్రెస్ట్లో ఈ రెఫరెన్స్ ఇమేజ్ చూసినప్పుడు చాలా ఈజీగానే అనిపించింది. బట్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు. చూద్దాం ఎలా వస్తుందో. ఆల్మోస్ట్ మనం ట్రై చేయొచ్చు కదా, అట్లీస్ట్ రాకపోయినా అట్లీస్ట్ ట్రై అయితే చేయాలి కదా. సో అలా అనుకొని ఫైనల్గా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ పిగ్మెంట్ని మంచిగా లిక్విడ్లో మిక్స్ చేసేసుకున్నాను. ఇది మనం 5 to 6 minutes అలా మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. అప్పుడే మనకి అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట ఫైనల్లీ. తర్వాత ఈ లిక్విడ్ని నేను పెండెంట్ ఏదైతే చేయాలనుకున్నానో అందులో వేసేస్తాను. పింట్రెస్ట్లో మనకి ఎన్ని రెఫరెన్స్ ఇమేజెస్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం అవి ప్రాపర్గా ఎలా చేస్తారు ఏంటి, మనం ఎలా చేయొచ్చు అని బేసిక్గా డిజైన్ ఆర్ట్స్ చేస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వరకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేయాలి ఏంటి. ఒక ఇమేజ్ చూస్తున్నామంటే ఫస్ట్ ఏం యాడ్ చేసింటారు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని ఆల్మోస్ట్ అందరికీ ఐడియా వచ్చేస్తుంది. సో బిజినెస్ అలా ఏమన్నా చేసే వాళ్ళకైతే పింట్రెస్ట్ అయితే ది బెస్ట్ అని చెప్తాను. ఏదైనా రెఫరెన్స్ ఇమేజెస్ ఏమైనా కావాలి అన్నా, లేకపోతే వాళ్ళు చేసే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అవి మనం తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ ఆ ఇమేజెస్ చూసి లేకపోతే వాళ్ళు చేసే ప్రాసెస్ని చూసి మనం చేసినా చాలు. సో అలా కూడా మనం ఓన్గా ట్రై చేయొచ్చు ఒకసారి ఆ రెఫరెన్స్ ఇమేజెస్ తీసుకొని. నాకైతే పింట్రెస్ట్ అయితే చాలా ఇష్టం. బికాజ్ ప్రతి ఒక్క టాపిక్కి అక్కడ చాలా అంటే చాలా రెఫరెన్సెస్ దొరుకుతాయి కాబట్టి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అది ఫ్యాషన్ రిలేటెడ్ అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, రూమ్ డెకోర్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా అంటే చాలా రెఫరెన్స్ ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. మనం చాలా నేర్చుకోవచ్చు దానివల్ల. నేను ఇంతగా చెప్పడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. జస్ట్ ఒక యూస్ఫుల్ యాప్ గురించి మీ అందరికీ చెప్పచ్చు అని అంతే. అండ్ మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే కొంచెం ఏదైనా ఒక థింగ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాషన్ అంటే ఇష్టం, కొంచెం రెఫరెన్స్ ఏదైనా ఇమేజెస్ కావాలి, లేకపోతే స్టిచ్చింగ్కి ఏదైనా డిజైన్స్ కావాలి, అలా ఏదైనా అనుకుంటే మీకు యూట్యూబే కాదు, మీరు పింట్రెస్ట్లో కూడా ఒక టాపిక్ ఇస్తే అది మీకు ఎన్ని రెఫరెన్స్ ఇమేజెస్ కావాలంటే అన్ని ఇస్తుంది. సో అలా అన్నిటికీ యూజ్ ఉండేలాగా నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ బ్లాక్ పిగ్మెంట్ తీసుకొని మొత్తం అందులో వేసేసాను. తర్వాత దాన్ని యూవీ లైట్ కింద పెట్టేసి డ్రై కూడా చేసేసాను. ఇప్పుడు అందులో మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసి ఇది ఏదైతే ఉందో సైడ్లో నేను ఇందాక చూపించాను కదా, దాన్ని నీట్గా ప్లేస్ చేయాలన్నమాట అందులో. ఇది ఎలా వస్తుంది అవుట్పుట్ అని నాకు అసలు తెలియట్లేదు. లైక్ చెప్తున్నా కూడా నవ్వు వస్తుంది. బికాజ్ అసలు గడ్డి అంటారు కదా, దాన్ని పెట్టి ఒక పెండెంట్ చేశారనమాట. అది చూడ్డానికైతే చాలా అంటే చాలా చాలా బాగుంది అసలు యాక్చువల్లీ చూడ్డానికి. సో నేను కూడా అందుకే ఇది మన ఇంటి సరౌండింగ్స్లో కూడా దొరుకుతుంది కదా, సో దాన్ని అలా ప్లేస్ చేసి చూద్దాం ఒకసారి నాకు ఎలా వస్తుందో అవుట్పుట్ అనుకొని నేను ఇలా ట్రై చేస్తున్నాను అంతే. సో కొంచెం బ్యాక్గ్రౌండ్లో పిగ్మెంట్ అనేది ఉంటే కొంచెం అది స్టిక్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం ఒక 5 to 6 drops లేకపోతే మన ఇష్టం, ఇంకా లెంత్ అవన్నీ బట్టి కొంచెమే ఒక 2 to 3 drops అలా వేసుకున్నాను నేనైతే. ఆ తర్వాత ఈ ఉంది కదా వాటన్నిటిని నేను ప్రాపర్గా సెట్ చేస్తున్నాను అక్కడ. మంచిగా ప్రాపర్గా సెట్ చేసుకునేసి ఆ తర్వాత మళ్ళీ నేను యూవీ లైట్ పెట్టేస్తాను, అది డ్రై అయిపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకా పైన ఒక లేయర్ మనం ఎలాగో యూస్ చేస్తాం కాబట్టి డిజైన్ అది వేసేస్తాను. అంతే, అయిపోతుంది ఇంకా మనకి పెండెంట్ రెడీ అనమాట. సో ఇలా మనం ఎన్ని కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అసలు ఇంకా మనకి డిజైన్ ఉండాలి మెయిన్, అండ్ మౌల్డ్ ఉండాలి అంతే. అందులో వేయడానికి ఏమున్నా వేసేయచ్చు, అసలు మన ఇష్టం. అసలు చెప్పాలి అంటే కొన్ని వీడియోస్లో నేను చూస్తూ ఉంటాను కదా, మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఐటమ్స్తో కూడా వీళ్ళు చేస్తున్నారు, కీ చైన్స్ చేస్తున్నారు, ఇయర్ రింగ్స్, స్టడ్స్, పెండెంట్స్,
అసలు ఫ్రేమ్స్ అన్నీ ఎన్ని కావాలంటే అన్ని చేస్తున్నారు. ఈవెన్ మనం ఇంట్లో కుక్ చేసే ఐటమ్స్తో కూడా ఎక్కువ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని థింగ్స్ 1 ఆర్ 2 పీసెస్తో అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మెయిన్గా మనకు కావాల్సింది మౌల్డ్ అండ్ ఆ రిజైన్ లిక్విడ్ అంతే. మిగతాటివంతా మనకి ఏముంటే అవి ఏవి దొరికితే అది వేసేసి చేసేయచ్చు. ఇంకా ఫ్యూచర్లో చాలా ఐడియాస్తో మీ ముందుకు వస్తాను నేను. చాలా ఉన్నాయి ఐడియాస్, ప్లాన్స్ అవన్నీ. బట్ కొంచెం టైం లేకపోవడం వల్ల నేను అవి అంతగా చేయట్లేదు అంతే. బట్ ఫ్యూచర్లో ఇంకా నేను మీకు మంచి అన్నీ చూపిస్తూ వస్తాను, ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి ఓన్గా. ఇక్కడైతే అది కూడా డ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకా ఫైనల్ లేయర్ రిజైన్ అయితే వేసేస్తున్నాను. అది కూడా మంచిగా వేసేసి తర్వాత బబుల్స్ ఏమన్నా ఉంటే నేను చెప్పినట్లు లైక్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయ్యాయంటే మ్యాచ్ స్టిక్ తీసుకొని కొంచెం అలా మనం పెట్టుకునేస్తే చాలు, కొంచెం ఏమైనా బబుల్స్ అలా ఫామ్ అయినా పోతాయన్నమాట. ఆ తర్వాత మంచిగా మళ్ళీ యూవీ లైట్ కింద పెట్టేసి ఏమన్నా అటు ఇటుగా ఉంటే ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో అది ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూవీ లైట్ కింద పెట్టేస్తాను. సో అది మంచిగా ప్రాపర్గా అంటే చాలా నీట్గా డ్రై అయిపోతుంది. సో నాకు ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. చూసారు కదా, మనం ఇలా ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బిజినెస్ చేసే వాళ్ళైతే జస్ట్ ఒక ఐడియా వాళ్ళకి క్లిక్ అయ్యిందంటే దాని మీదే, ఆ ప్రోడక్ట్ మీదే మనం ఎన్నో కూడా చేసుకోవచ్చు. లైక్ బేసిక్గా కొన్ని ఛానల్స్లో నేను చూస్తున్నాను కదా, వాళ్ళు సేల్ చేసే దాంట్లో ఒక ప్రోడక్ట్ క్లిక్ అయ్యిందంటే ఇంకా దాని మీద చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా పేషెన్స్ ఉండాలి, టైం ఇన్వెస్ట్ చేయగలగాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఇలా మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. నేను మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేస్తున్నాను ఏమన్నా అటు ఇటు ఉందా అని చెప్పి. తర్వాత లైట్ కింద అయితే పెట్టేస్తాను ఇంకా. సో మంచిగా అది డ్రై అయిపోతుంది. ఫైనల్గా మనకి పెండెంట్ అయితే రెడీ అనమాట. ఇంకా నేను ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను వీటి మీద. అండ్ మెయిన్గా కుకింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇంకా చేయాలనుకుంటున్నాను. అవన్నీ కూడా నేను ఫ్యూచర్లో మిక్స్ చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నేను కూడా 1 బై 1 నేర్చుకుంటూనే వస్తున్నాను. నేను ఏమంత ఎక్స్పర్ట్ కూడా కాదు వీటిల్లో, జస్ట్ లెర్నింగ్ అంతే. ఏదైనా మనకు రానప్పుడు మనం నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. బట్ నేను మాత్రం షూర్గా ఒకటి సజెస్ట్ చేస్తాను, పింట్రెస్ట్. అదైతే అసలు మీకు ఎలాంటి టాపిక్ మీదైనా మంచి రెఫరెన్స్ ఇమేజెస్ అలా అన్నీ ఇస్తుంది. సో దట్ మనం అవి చేయడం, మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం అవంతా చాలా మంచి ఆప్షన్. మనం చేస్తాం కాబట్టి ఎలాంటి కాపీరైట్ అలాంటివి ఏం రావు. సో అదైతే ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను నేను. ఫైనల్లీ నేను రెడీ చేసిన పెండెంట్ అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.